హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఉగాది గైస్. అందరికీ హ్యాపీ ఉగాది. మీ లైఫ్లో సక్సెస్, హ్యాపీనెస్ అన్నీ మంచిగా ఉండాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం. ఈరోజు మేము లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాం. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా లాంగ్ వీడియోస్ చేయండి అని, అందుకు ఈరోజు ట్రై చేస్తున్నాం. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందనే అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం వాకిలికి తోరణాలు కట్టేద్దాం గైస్. డాలీ ఉంటే హెల్ప్ చేసేది, దాన్ని నేను హాఫ్ అన్ అవర్ నుంచి లేపుతుంటే ఇప్పుడు స్నానానికి పోయింది గైస్. ఏం చేయాలో అన్నీ మనమే చేయాల్సి వస్తుంది ఇప్పుడు. ఇంక ఇక్కడ నేను తోరణాలు కట్టేస్తున్నా గైస్. యాక్చువల్గా మా ఇంటికి 2 doors ఉంటాయి. సో రెండింటికి నేనే కట్టేసి మామిడాకులు కూడా పెట్టేసినాను. ఈరోజు కొంచెం మామిడాకులు పెట్టడం దాంట్లో కష్టమైంది, కానీ లాస్ట్కి మాత్రం అన్నీ పెట్టేసినాను. బెల్లం తర్వాత కారం వేస్తాం. కారం తర్వాత సాల్ట్. ఒక్కొరు ఒక విధంగా చేసుకుంటారు. పప్పులు వేస్తున్నాను. యాప్ చేదు ఉండాలి కాబట్టి యాప్ చేదు వేస్తున్నాను. స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. తింటుంది గైస్ డాలీ. హ్యాపీ ఉగాది గైస్ అందరికి. ఇప్పుడు చెప్తుంది మధ్యాహ్నం. ఏం తింటున్నావు? ఆలు అండ్ పులిహోర. బాగుందా? బాగుంది గైస్. రసం తినవా? నో. స్టార్ట్. హాయ్ గాయ్స్, హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది అందరికి. బాగున్నారా అందరూ? ఈ పిండి ఎప్పుడు ఆఫీసర్ చూడండి గైస్, ఇప్పుడే ప్రాంక్ చేసినారు. కాదు ర్యాలీ స్టార్ట్ అని ఇట్లా పైన స్టార్ట్ అని చెప్తాను. స్టార్ట్ మామూలు వాళ్ళు ఎవరు మీడియా వాళ్ళు పెడతాను
పెడతాను మాకే ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళు ప్రాంక్ చేసేసినారు, నీళ్ళు పోసేసినారు ఇంట్లో. రీల్ ఆల్రెడీ పోస్ట్ అప్పటి నుంచి నాకు డౌట్ వస్తుంది, బాటలు తెప్పించుకుంటారు దాంట్లోకి ఏదో కలుపుతున్నారేమో మేము అనుకున్నాము. వీళ్ళు ఏమనుకున్నారంటే బాటిల్లో ఏదన్నా ఏదో mix చేస్తారు, అక్క మనం సోడా వేసి ఇట్లా అనింటే వాళ్ళ మీద ఇట్లా పోదండి అంత అంతే చీపురు తీసుకొని వెనకాల వస్తాను. అది కాక ఏం చెప్తాను, బాగా రెడీగా అండి మీ అమ్మ అయితే చీర వేసుకోవాలి కదా. చీర వేసుకుంటా అంటే నేను వద్దు మా నైట్ వేసుకుని నేనైతే ఇది రోలింగ్ శారీ కానీ పోసేసి అసలు నా మీద అసలు ప్లానే లేదు. ఇంటికి వచ్చినాక ప్లాన్ చేసినారు. ఎప్పుడో పొద్దు నుంచి ప్లాన్ అంట, నాకు తెలీదు. మార్నింగ్ కాల్ చేసింది గైస్, మార్నింగ్ కాల్ చేసి ఇదేంది ప్రాంక్ చేశాను పెద్దమ్మ మిన్న అంటే పిండి పోసేది అట్లాంటివి పెట్టుకుంటే చేత కొట్టదు అని చెప్పింటే పిండి పోసేది కాదులే అక్క అని చెప్పినారు. సర్లే అని చెప్పి అయినా మా అమ్మ చాలా కూల్ గా రియాక్ట్ అయింది కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. ఏమనలేదు పెడుతుంది అనుకున్నా. నేనే ఇంకా బూతులు మాట్లాడుతుంటే అసలు బూతులు అంటే మళ్ళీ ఏదో అనుకోవచ్చు. అది నాకు దిక్కు తెలియదు అనమాట. సడన్ గా ఏం మాట్లాడాలో చెవులే పోసే ఏ చోలా అంటాను. మళ్ళీ ప్రాంక్ అంతా అయిపోయినాక ఏ డాల్ ఇక్కడ ఉన్న చెవులో బొట్టు తుడుచు అని చెప్తాను. మళ్ళీ దర్శన్ నేను హాయిగా కూర్చున్నాడా, మళ్ళీ వచ్చి చల్లినాడు నా మీద. చూడు ఫుల్ చచ్చిపోయినాడు. పిండి మీద వాటర్ కానీ అట్లా ప్రాంక్స్ ఏమని చేయాలంటే చాలా ఇష్టం గైస్. దర్శనం పోసింటే సరిపోయింది అట్లే. ఏమంటే దర్శన్ కి పిండికి అందుతాడమ్మా దర్శన్ అసలు. ఇట్లా పట్టే ఇట్లా కన్నా ఇట్లా చెయ్యి ఇట్లా వంచేసినాడు. ఇట్లా పట్టి ఇట్లా తిప్పినాడంటే అయిపోయి ఇట్లా ఇచ్చిపోతుంది నా చెయ్య. ఇప్పుడు చట్నీ చేసి దోశలు వేస్తున్నాను అసలు. నేను ఆర్డర్ పెడదాం అనుకున్నా, కాకపోతే ఫెస్టివల్ టైంలో తొందరగా రావు. అందుకే ఆర్డర్ పెట్టాను. కానీ టిఫిన్ ఆర్డర్ కానీ ఈ మధ్య బాగానే ఉండే బయట అంతా. గ్యాస్ లేక ఫుడ్ పాడడం లేదు గైస్. వెజ్ బిర్యానీ కావాలి. వద్దు బాబో, వెజ్ బిర్యానీ కావాలమ్మా. వద్దు. వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అంటే ఏందనుకోద్దండి, దాంట్లోకి వెజ్ బిర్యానీ అని ఇచ్చినారు వాళ్ళు. చికెన్ బొక్క వచ్చింది గైస్ దాంట్లో. వెజ్ బిర్యానీలో చికెన్ బొక్క వచ్చింది అనమాట. అందుకు అప్పటి నుండి భయం చూసి లేదు. పడేసినాం అన్నమాట. అందుకు ఆ రోజు నుంచి పెట్టుకోకూడదు. అది లక్ష్మీనరసింహ స్వామి తేరప్పుడు అనమాట. పడేసినాం గైస్. మా తేరు ఇంకా స్టార్ట్ కాలే, ముందు రోజు అన్నమాట. గురువారం. ఓకే గైస్, పాప ఆల్రెడీ ఏడుస్తుంది. సర్లేండి, బాయ్. బాయ్ గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Okay guys, thank you so much for watching. See you in our next vlog. Bye. Subscribe for more. బాయ్. ఈ ఛానల్ కు నేనే చెప్పేసాను. బాయ్ గాయ్స్. Bye guys. పాప బాయ్ 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 బాయ్.